బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. గ్లోబల్ సమ్మిట్ వచ్చిరు, మొదటి రోజు ఎట్లా అనిపించింది? చూసారు కదా, ఏర్పాట్లు ఓకేనా? ఏర్పాట్ల విషయం కాకుండా నేను ఒకటే చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీ పాలసీ మేకింగ్ ఏంది, ఏమేమి డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నాం, ఏమేమి ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఈ ఇండస్ట్రీస్ ఏమేమి అలొకేషన్ చేశారు, అలొకేషన్ చేసిందా ఏం సైన్ అప్ చేశారు. దాన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, తెలంగాణకు రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేస్తుంది. మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇటు ఉన్నారు. పదే పదే అంజిరెడ్డి గారు ముఖ్యమంత్రి చాలా సందర్భాల్లో పొలిటికల్ సందర్భం లేకుండా ఈవెన్ మీడియా సమావేశంలో చిట్ చాట్లో కూడా మీ కేంద్ర మంత్రి మీ పార్టీకి సంబంధించిన నాయకుడే, ఆయన పైన టార్గెట్ చేస్తూ ఉంటారు. అసలు కిషన్ రెడ్డి తెలంగాణకు ప్రధానమైనటువంటి అడ్డంకి, ఆయన వల్ల ఏం అలాట్మెంట్ చేయట్లేదు కేంద్రం అనేటువంటి విమర్శలు ముఖ్యమంత్రి చేశారు. మరి ఇప్పుడు ఎందుకు పిలిచారు కేంద్ర మంత్రిని? ఎందుకు పిలిచారు? కేంద్ర మంత్రి ఇప్పుడు స్పీచ్ ఇచ్చింది ఇప్పటిదాకా. కేంద్ర మంత్రి యాజ్ ఏ భారత ప్రభుత్వం నుండే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మీకు రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సాయంతోనే రాష్ట్ర ప్రభుత్వం సాయం చేసుకొని రాబోయే రోజుల్లో మనం ఇంప్రూవ్ కావాలి, మనం తెలంగాణ బిడ్డలం, తెలంగాణ రాష్ట్రం ఇంప్రూవ్ కావాలనేది భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు మొత్తం కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత 13 లక్షల కోట్లకు పైగా తెలంగాణకు లబ్ధి చేకూర్చింది కేంద్రం వల్ల అనేటువంటిది బీజేపీ చెప్తుంది. కాకపోతే బలంగా తీసుకెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక్క రూపాయి తెలియదు బీజేపీ అని విమర్శలు చేస్తారు. నిజంగా దాని గురించి ఏం చెప్తారు? ఒక్క రూపాయి లేకపోతే మీరు ఒకటే చూడండి, మరి నేషనల్ హైవే ఎట్లా తిరుగుతూ ఉన్నారు? మస్ట్ అదే నేషనల్ హైవే తిరగకుండా స్టేట్ హైవే తిరగ. అప్పుడు ఈ మంత్రులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, ఏదైతే నేషనల్ హైవేస్ ఉన్నాయో తిరగకండి. మొన్నటికి మొన్న మీరు RRR ఏదైతే ఉందో 30,000 కోట్లు శాంక్షన్ చేసినాం. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎన్ని నేషనల్ హైవేస్ ఉన్నాయి? గతంలో 2,200 కిలోమీటర్లు ఉన్నప్పుడు 5,660 కిలోమీటర్లు అయినాయి. మరి ఎంత ఇంప్రూవ్ అయింది? దాన్ని బట్టి చూసుకోండి. 1 కిలోమీటర్కు నీకు 15 కోట్లు అవుతా ఉన్నది. ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డినే టార్గెట్ చేస్తుంది ఎక్కువగా? చాలా మంది ఇప్పుడు బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రులు, ఆయనను పెద్దగా మాట్లాడలేదు, ఇంకా ఎంపీలను మాట్లాడలేదు. కిషన్ రెడ్డినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే కిషన్ రెడ్డి రిప్లై ఇవ్వలేరనా? దీన్ని ఒకటే గుర్తుపెట్టుకోండి, మేము ఒకటే చెప్తా ఉన్నాం. 13 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పించాం. బాధ్యత తీసుకొని ఇప్పించడం జరిగింది. డెవలప్మెంట్లో భాగస్వామ్యం కూడా భారతీయ జనతా పార్టీ ఉంది. ఇక్కడ మేము పుట్టి ఇక్కడ డెవలప్ కావాలని మా క్వశ్చన్ ఉంది. మేము ప్రతిపక్షంలో ఉన్నా కానీ డెవలప్ చేయడానికి సహకారం చేస్తూ ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.